వాసుదేవా, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. వయం మాధవాయ మకత్రత నమ వేద నమకి తామ్రమే వేద వయం మాధవాయ మకత్రత. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకముందనాం మృత్యోర్ముక్షయమామృతాత్ స్వాహా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. యూట్యూబ్ చూసి కుకింగ్ ఓకే, అలా అని ఆడికాడ ఆపరేషన్ చేసుకోవడం ఏంట్రా? ఓకేంటి? మేయర్ని నా కొడుకు ఆరోగ్యం కోసం హోమం చేయిస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు. కొడుకుంటాం మేయర్వి, కొంచెం కామన్ సెన్స్ ఉండకర్లా. అరే, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి వెంటిలేటర్ మీద పెడితే మీరు కట్టెలు కాల్చి కార్బన్ మోనాక్సైడ్ పెంచుతారేంటండి? పోరా. ఇడియట్. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. తప్పు చేసింది ఆయనైతే సస్పెండ్ నన్ను చేయడం మేడం. నువ్వు కొట్టింది మేయర్ని. కొట్టిన తర్వాత తెలుసు మేడం ఆయన మేజర్ అని. మేయర్ మేయర్ సారీ. కార్తిక్, నీ కాంటాక్ట్ తెలుసు కనుక 1 year పడాల్సిన సస్పెన్షన్ ని ప్యానెల్లో ఆర్గ్యూ చేసి 2 weeks కి తెచ్చాను. నీ కోపం నాకు అర్థమవుతుంది కార్తిక్, కానీ నిజానికి అండ్ నిజాయితీకి కూడా కొన్నిసార్లు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఈ కొటేషన్స్ చాలా చిరాగ్గా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ. కొంచెం కుదురుగా ఉండొచ్చు కదా, మీరు ఏమైనా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా? నానా, కాలుకేమైంది? బాత్రూంలో జారిపడ్డాన్రా. డాక్టర్ని నేను ఒకటి ఉన్నాను, నాకు చెప్పరా? రే, ఒక ఫోన్ కొట్టచ్చుగా. నువ్వేంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? సస్పెండ్ చేస్తే చిరాగ్గా ఉంటారు కదా. సస్పెండ్ చేశారా? మేయర్ని కొడితే సస్పెండ్ చేస్తారు కదా. మేయర్ని కొట్టావా? ఐసీయూలో హోమం చేస్తే కొడతారు కదా. పాపం హోమం చేస్తే కొడతారా? హోమం చేయడం తప్పు కాదు వదినా, అది హాస్పిటల్లో చేయడం తప్పు. నీకు అసలు అంత కోపం ఎందుకురా? ఆంటీ, మంచి చేయడానికి వచ్చే కోపం మంచిదే కదా. నువ్వు నోర్మై. ఏం శివయ్య, బాగున్నావా? బానే ఉన్నానమ్మా. మీకు మీ పిల్లలుగా జంగమయ్య దీవెనలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. కోర్ సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ అగ్రెసివ్ సార్. మట్టిలో జీవం పోతుంది, నీరు విషం అవుతుంది. దీనివల్ల వచ్చే 5 సంవత్సరాల్లో రాబోయే ప్రకృతి విపత్తులు సగం మానవ జాతిని నాశనం చేస్తాయి. నీ శాస్త్రం చెప్పిన ప్రమాదం జరిగేలా ఉంది. ఇది WHO దృష్టికి వెళ్ళకముందే మనం యాంటీడోట్ కనిపెట్టాలి. అప్పుడే ప్రపంచాన్ని శాసించగలం. Sir, I think I have found something. Yes, dig there. Okay, sir. Careful, careful. Sure, sir.
నవీష వరదాకి శాంతి గణేష్ కార్తీక్ చూడు ఇదంతా నువ్వు కాసేపు భయపడకుండా కామ్గా ఉండు ప్లీజ్. అది నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమ యాతయిషు శవతమాశవం బభూవతేదను. మీ ఇంట్లో వాళ్ళకేమైనా తీర్చని మొక్కులు మిగిలిన్నాయా? ఉంది స్వామి. మా కార్తిక్ 5 సంవత్సరాల క్రితం ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడితే ఆ శ్రీకృష్ణుల వారికి 108 కేజీలు వెన్న ఇస్తానని మొక్కుకున్నాను స్వామి. మొక్కంటే రుణం, శేషం ఉంచకూడదు తల్లి. వీలైనంత త్వరగా ద్వారక వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి. ద్వారకనా? జరిగిన ఆలస్యానికి పరిష్కారం ఇదేనమ్మా. అలాగే అమ్మా. నువ్వు ఊరికే ఉండరా, నీకేం తెలీదు. మొక్కంటే నమ్మకం. ఇట్స్ ఏ సైకలాజికల్ బూస్టర్. నమ్మితే పిలుపు కనిపిస్తుంది, నమ్మకపోతే పిలిచినా వినిపించదు. ఇక నేనుంటానమ్మా. అలాగే స్వామి. నీకెన్నిసార్లు చెప్పేదిరా నమ్మకాల్ని తక్కువ చేసి మాట్లాడక అని? అమ్మా, నేను ఎవరి నమ్మకాన్ని తక్కువ చేసి మాట్లాడను. అయినా దేవుడు మనం మొక్కుంటే సమస్యలు తీరుస్తాడా? ఇదిగో ఇవే చిన్నప్పుడు 10వ తరగతిలో ఎగ్జామ్స్ టైంలో నీకు జాండీస్ వచ్చి సీరియస్ అయిపోయింది. అప్పుడు అయ్యా నేను తిరుపతి వస్తాను అని మొక్కునన్రా, అంతే. నీకు వారంలో జాండీస్ తగ్గిపోయింది తెలుసా? చుట్టూ అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా అమ్మా ఒరే, నేను అద్భుతం జరిగితే నమ్మలేదు. నేను నమ్ముతున్నాను కాబట్టి అద్భుతం జరిగింది. నేను ద్వారకా వెళ్తున్నాను అంతే. నేను రాలేదు, నా చాలా పనులున్నాయి. సస్పెండ్ అయినోడివి, నీకు పనేంట్రా? అయినా నేను రావట్లేదు. చెక్ హిస్ ఫోన్, చెక్ హిస్ మెసేజెస్, ఎవ్రీథింగ్. నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ నమ్మాను కదరా ద్రోహి. గెట్ అవుట్, గెట్ అవుట్. మనమే కాదు, మన ఆశయం కూడా డేంజర్ లో ఉంది. కేదార్, దేవి, లెట్స్ స్ప్లిట్. దైవ కంకణానికి దారి చూపే మొదటి ఆధారాన్ని సంపాదించాను. ఈ యజ్ఞంలో ఆ కృష్ణుడు రాసిన నా పాత్ర ఇంతే. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి అతను నిర్ణయించిన వాడు వస్తాడని నమ్మకంతో విరమిస్తున్నాను. అలా 15 ఏళ్లుగా కృష్ణుడికి సేవ చేసుకుంటూ ఆయన భక్తిలో మునిగి తేలుతున్నాను. భక్త భోషానమా? ఇంత వయసు వచ్చినా ఈ గాడిద గడికి పెళ్లి కావట్లేదని వాళ్ళ అమ్మ మొక్కని దేవుడు లేడు. చివరికి ద్వారకా పంపిస్తే ఇదిగో ఆఖరికి ఇలా తయారవటం కాదు, అవును మామా, శ్రీకృష్ణుడు భక్తుడు అంటున్నాం, ఒక్క పిల్ల కూడా అవ్వలేదని మరి. కృష్ణుడు అనగానే చీరలు లాగటం, అమ్మాయిలతో పాటలు పాడి పెళ్లిళ్ళు చేసుకోవడం అది కాదు. ఆయన సిద్ధాంతం అనంత జ్ఞానం. ఆ యుగంలోనే చిటికిన వేల మీద గోవర్. అప్పట్లో అప్పుడు ఇంకెన్నాళ్ళు, ఇప్పుడేంటి ఇప్పుడెవరు, అది లెక్క. కృష్ణ కృష్ణ ఆయన మాధవుడు రా. కనిపించేవి మాత్రమే నమ్మే మానవుడిని నేను. బాయ్ అహిం రోకో రో. ఒరే అన్నట్టు ఈ ప్రవచనలు లైవ్ గా జరుగుతాయి ఎక్కడా? ఇక్కడే ఈ వీధిలోనే నిత్యపారాయణ. అమ్మా, మనం వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకే. పిచ్చివాడా, రావడం మన చేతుల్లో ఉండదు, తిరిగి వెళ్ళడం మన చేతుల్లో ఉండదురా. అంతా కృష్ణమయం. ఒక్కసారి మునిగితే స్నానం, 3 సార్లు మునిగితే పుణ్యంరా. అలా నీళ్లు తీసుకో. కృష్ణార్పణం.
కృష్ణుడు. డాక్టర్ శంతను, పుస్తకాలు పురాణాలు చెప్తే విపత్తు వస్తుందని నమ్మడం ఏంటి? ఇంత రెప్యూటెడ్ డాక్టర్ అయ్యండి సొల్యూషన్ కోసం శ్రీకృష్ణుడి మీద ఆధారపడ్డావేంటి? ఈ సొసైటీ కృష్ణుడి గురించి నా గురించి తక్కువ చేసి మాట్లాడడం తప్పు. కొన్నేళ్ల క్రితం సూరత్లో ప్లేగ్ వచ్చి గంటలు 100 మంది చనిపోయారు. 2 రోజుల్లో భయంతో 3 లక్షల మంది ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు హేళన చేస్తున్న ఈ సీక్రెట్ సొసైటీ ఈ పుస్తకాలే దారి చూపించాయి. పశుపతి పురాణం ప్రకారం గోదావరి పుట్టిన స్థలం త్రిమూర్తి ఉండే క్షేత్రం అని రాసుంటే నాసిక్ వెళ్ళి వెతికాం. అక్కడ దొరికిన తాళపత్రాల్ని డీక్రిప్ట్ చేసి తయారు చేసిన వ్యాక్సిన్ తోనే నువ్వు బతికావు. ఇప్పుడు పోయావు. ప్రమాదం రాసుంటే పరిష్కారం కూడా రాసుంటుంది. అక్క పడుకోవచ్చు కదా. చిన్నోడు తిన్నాడారా? తిన్నాడా? గుజరాతీ తాళి తెగ తిన్నాడు. అది అరగడానికి అరిగెక్కాడు. ఏ చోటు ఇదరా चॉकलेट ले ले चल. కృష్ణ सर you're badly injured. ఏంటి సార్ మీకు హెల్ప్ కావాలి. నేను ఇప్పుడు వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. కార్తికేయ సార్ నేను వెహికల్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. भाई यहीं पे. हाँ रुको रुको. एक मिनट. भाई सॉरी आप जा सकते हो. అల్లుడి గారు దేశ సంచారం అయిపోయినట్టుంది, వచ్చారు. హ? ఏంట్రా ఆ చేతికి రక్తం ఏంటి? ఏమైంది? ఎవరో సడన్గా వచ్చారు మామ, వాళ్ళంతా రక్తం. నేను ఆటో తెచ్చేసరికి అతను అక్కడ లేడు. మామ తన నా పేరు పెట్టి కూడా పిలిచాడు. ఒరే, తెలియని విషయాలు తెలుసుకోవాలనే నీ ఆతృత గురించి నాకు తెలుసు. గత కొన్నేళ్లుగా ద్వారకలో పరిస్థితులు అస్సలు బాగాలేదురా. ఇక్కడున్న మనుషులే కాదు, దర్శనానికి వచ్చిన భక్తులు కూడా అన్యాయంగా కనపడకుండా పోతున్నారు. తిరిగి వెళ్ళే వరకు కాస్త కుదురుగా ఉండరా.